డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తన కొడుకు మస్తాన్ సాయి చాలా అమాయకుడని అంటున్నారు తండ్రి రామ్మోహన్. డబ్బు కోసం లావణ్యే మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేస్తోందని, ఆమె వేధింపులు తట్టుకోలేక అతను ఆత్మహత్య యత్నం కూడా చేశారని రామ్మోహన్ చెబుతున్నారు. డ్రగ్స్ కేసు కూడా లావణ్య సృష్టించిందేనని, ఆ ఆధారాలు త్వరలోనే మీడియా ముందు పెడతానని అంటున్న రామ్మోహన్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. రామ్మోహన్ మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు ప్రధానంగా ఏం జరుగుతుంది? ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి మీ అబ్బాయి మీద? కొద్దిసేపు క్రితం లావణ్య బిగ్ టీవీతో మాట్లాడుతూ మీరు కూడా బెదిరించారని ఆరోపణ చేస్తుంది. ఇది 1 సంవత్సరం నుండి అక్టోబర్ 22 నుండి జరుగుతుందండి ఈ ఇష్యూని మా ఊరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు A1కి A5కి ఇప్పుడు A5గా ఈరోజు చేర్చడం ఏంటండి, A1 ఆల్రెడీ దీనిలో డ్రగ్స్ కేసులో ఉన్నారని చెప్పి ఈరోజు తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం ఇంట్లో ఉన్న దర్గా దగ్గర ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు. ఇది నిన్న వేరే వాళ్ళని లైవ్లో మాట్లాడి దాని వివరాలన్నీ చెప్పినందువల్లే అదే ఈ విధంగా మీడియాకు కానీ ఇది కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి నన్ను ఎన్నో విధాలుగా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఒక చోట తీసుకొచ్చి మొత్తం ఇస్తాను. అంటే ఎవరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? లావణ్య ఈ సంబంధించి కూడా మీ అబ్బాయి పాత్ర చాలా కీలకంగా ఉంది. కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, చాలామంది అమ్మాయిల్ని బెదిరింపులకు పాల్పడ్డారని చెప్తున్నారు. మా అబ్బాయి చాలా ఇన్నోసెంట్ అండి. మా అబ్బాయి ఒక గదిలో కూర్చొని IIT కాన్పూర్ సీట్ కొట్టాడండి. కొట్టి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి హైదరాబాద్లో ఉంటే వినూత్ రెడ్డి అనేవాడు రాజ్ తరుణ్ అతని భార్య అని చెప్పి తీసుకొచ్చారు. ఆ విల్లాకి తీసుకొచ్చి అప్పటి నుండి కూడా ఆ రోజు మా వాడి డేటా కొన్ని ఫోటోలు తీసుకొని డేటా మొత్తం దొంగలించి ఆ రోజు నుండి కూడా నన్ను కానీ మా అబ్బాయిని కానీ అత్యంత వేధింపులకు గురి చేస్తుందండి. మేము దీనిలో మా ఓడి మీద పట్టాపురంలో కేసు కూడా పెట్టింది. ఏది ముందు రోజేమో 31వ తారీఖు ఫోన్ పోయినాయి అని చెప్పి వచ్చారు. ఫోన్లు మా అబ్బాయి కొట్టి తీసుకున్నాడని చెప్పి, తర్వాత అదే రోజు రేపు చేశారని చెప్పి మళ్ళీ రెండో జరిగింది. దానిలో కూడా మాకు చట్టం ఎవిడెన్స్లు ఉంటాయి. చట్టం తన పని తను చేసిపోతుంది. మా ఓడు దోషి మటుకు కాదు, దోషి అయితే శిక్ష పడాల్సిందే. అంటే మీరేమో లావణ్య మీ అబ్బాయిని బెదిరించింది అంటున్నారు, మీరేమో లావణ్య మీ అబ్బాయిని బెదిరించింది అంటున్నారు. మీ అబ్బాయి ఏమో లావణ్య ఏమో మీ అబ్బాయే బెదిరించాడని చెప్తుంది కదా. ఏమండి, మా వాడు హ్యాంగింగ్ చేసుకున్నాడండి. దాని బాధకి ఊరి వేసుకుంటే ఆ ఉరితాడు తెగి, అవి కూడా వీడియోలు ఉన్నాయి. ఈ ఉరితాడు తెగి కింద పడి గడ్డానికి దెబ్బలు తగిలినాయి. అది కూడా ఎంత ఇదంటే నిన్న కరాటే కళ్యాణ్ గారు ఫోన్ చేయటం, ఆమెతో ఉన్న నిజాలు చెప్పడం, ఈరోజు ఈ విధంగా కేసును మలుపు తిప్పి మళ్ళీ మా ఓడిని ఇలా బ్లాక్మెయిల్ ఏదైతే ఇన్ని రోజుల నుండి చేసిందో ఈరోజు మా పరువు మొత్తం కూడా తీసేసిందండి. అంటే ఎందుకు మీ అబ్బాయిని టార్గెట్ చేసింది? కారణాలు ఏంటంటారు? డబ్బు బ్లాక్మెయిల్ చేసిందండి. ఆ ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతిదే నేను కోర్టుకు సమర్పిస్తాను. అంటే అసలు ఇప్పుడు మీ అబ్బాయి ఈరోజు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇది కూడా అది సృష్టించిన సృష్టేనండి. ఇది ఈ ఫోటోలు ఇన్ని రోజులు సాయి మస్తాన్ అనేవాళ్ళు ఎవరికి తెలియదు. నిన్న మా వాడు మాట్లాడంగానే ఈరోజు వచ్చేసి ఫోటోలన్నీ లీక్ చేసి పలానా రవి రామ్మోహన్ రావు కొడుకు అని ఈరోజు ఎందుకు వస్తాయండి? ఇన్ని రోజులు మీడియా వాళ్ళకి తెలియదా ఇవన్నీ? నిన్న ఒక్క ఇంటర్వ్యూలో నిజాలు చెప్పినందుకేగా ఈరోజు డ్రగ్ కేసు ఇవన్నీ కూడా పడ్డాయి. అంటే గతంలోనే లావణ్య మీ అబ్బాయిపై ఆరోపణ చేసింది, అప్పటికే పోలీసులు ఎదుగుతున్నారని చెప్తున్నారు కదా. ఈ కేసు కూడా అవన్నీ ఎవిడెన్స్లు నేను ఇస్తానండి. అవన్నీ కూడా బ్లాక్మెయిలింగ్ కోసమే. అదే చెప్పింది నేను తప్పుడు కేసు పెట్టానని. నేను తప్పుడు కేసు పెట్టాను. ఎవరు చెప్పింది తప్పుడు కేసు పెట్టి? మీడియా వాళ్ళతో, ఇదే మన టీవీలతో కానీ ఈ డిబేట్లో కానీ అది నేనేదో ఊరికి సరదాగా పెట్టానని పోలీసు వాళ్ళని ఒక ఆడది ఏది చేసినా చెల్లిద్దని ఈరోజు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఏం జరిగినా ఆయన ఇష్ట ప్రకారం జరిగిద్ది. మేము తప్పు చేస్తుంటే మేము అవ్వాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేయలేరండి. ఇప్పుడు ఒక ఆడది వెళ్ళి అది ఎలాంటిదైనా వెళ్ళి కేసు పెట్టి, ఇప్పుడు సిఐ ఊరక పెట్టాడని చెప్పి అదే మీడియాకి చెప్పింది. అదే సిఐ అంతకుముందు రోజే వీళ్ళ బైండ్ ఓవర్ కేసు ఒకటి పెట్టుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు చెప్పడం అనవసరం అండి. ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూద్దాం. సో ఇది మొత్తం మీద గతంలో మా అబ్బాయిని డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు, బెదిరించారు. తమ వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ప్రస్తుతం మా అబ్బాయి రిమాండ్కి వెళ్తున్న కొంత ఆందోళనలో
ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే మొత్తం మా వద్ద ఉన్న అన్ని ఆధారాలు తీసుకొని వచ్చి మీడియా ముందు మీడియా సమావేశం పెడతాను. గతంలోనే తప్పుడు కేసు పెట్టానని చెప్పి లావణ్యాన్ని ఒప్పుకుందని చెప్పి కూడా రామ్మోహన్ అంటున్నారు ఓటర్ స్టూడియో.